Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి మరింత సూపర్ ఫాస్ట్ ఏనన్న యనమల దివ్య. అనకాపల్లి జిల్లా అమరావతి సంబరాలు, నక్కపల్లిలో హోంమంత్రి బైక్ ర్యాలీ. కాకినాడలో అమరావతి వేడుకలు, కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, ఇంకా అభివృద్ధి సూపర్ ఫాస్ట్ ఏనని అన్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ఆంధ్రుల మనోభీష్టాన్ని నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో అమరావతి విజయోత్సవ సంబరాలకు విచ్చేసిన యనమల దివ్య స్కూటీ నడిపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఆంధ్రుల కళ సాకారం చేస్తూ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లకు ప్రభుత్వ విప్ యనమల దివ్య కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంకు అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ఇందుకు పరిపూర్ణ మద్దతు ఇచ్చిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలగడంతో ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో తుని పట్టణంలో అమరావతి సంబరాలు అంబరాన్నంటాయి. తుని నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో జరిగిన అమరావతి విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు తుని కూటమి కార్యాలయం వద్ద జై అమరావతి ప్లక్కార్డులతో కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మన ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా అమరావతి అని నిర్ణయించారు, ఆమోదం పొందిందో ఇది చాలా శుభ పరిణామం. దీనికి నిజంగా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళంతటా వాళ్ళే ఇవాళ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వాళ్ళంతటా వాళ్ళు. అలాగే మన దీనికి ముఖ్య కారణమైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది మన అమరావతి రేపొద్దున ఫ్యూచర్లో కూడా చేంజ్ ఉండకూడదు అనే నినాదంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం, అలాగే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇది సపోర్ట్ చేయడం, అన్ని పార్టీలు కూడా దాదాపు 11 పార్టీలు కూడా సపోర్ట్ చేయడం, ఇది నిజంగా ఒక శుభ పరిణామం మన రాష్ట్రానికి. దీనివల్ల కూడా ఎన్నో పెట్టుబడులు, ఇప్పటికే మన రాష్ట్రం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి నడుస్తుంది. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ అవడం వల్ల మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సూపర్ ఫాస్ట్గా సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజిన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మన సర్కార్ నడుస్తుంది. ఇవాళ ఒక్కసారి మన హైదరాబాద్ చూసుకుంటే అక్కడ సైబరాబాద్ అనే సపరేట్ సిటీనే స్టార్ట్ అయింది. ఇదంతా కారణం మన విజనరీ లీడర్స్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మొత్తం కూడా. అసలు ఆ సైబరాబాద్ అనేది చూస్తే ఒక ఎకో సిస్టమ్, చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పన జరిగింది. అలాంటిది అంతకు మించి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, అలాగే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది మన అమరావతికి రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వంలో 3 ముక్కలాట, మూడు క్యాపిటల్స్ అన్నారు. దీనికి ఆనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణుడు గారు దీనికి విరుద్ధంగా ఇవన్నీ సాధ్యపడవు, 3 క్యాపిటల్స్ అనేది సాధ్యపడదు, ఒక వ్యాలిడ్ డేటా తోటి మన సెలెక్ట్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఇదంతా పరిశీలించి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పరిశీలించి నిన్న అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మామూలుగా డివోషనల్ ప్రకారంగా చూస్తే మన సీఎం గారు ప్రవేశపెట్టిన మన మార్చ్ 28 రోజు సీఎం గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బిల్లు మన అసెంబ్లీలో, అప్పుడు టైం కూడా చూస్తే మీకు 11:11. డివోషనల్ పరంగా చూస్తే మీరు ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేయండి 11:11 అంటే ఏంటో. 11:11 అంటే న్యూ బిగినింగ్స్కి సంకేతం. అలాగే మన థాట్స్ కన్వర్టింగ్ ఇంటూ యాక్షన్స్, దీనికి ఒక సంకేతం. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆ దేవుడు
మన దేవతల రాజధాని అమరావతికి రాసిన స్క్రిప్ట్ ఇదే. 11 అంటే మన డివోషనల్ టైమింగ్, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని మనకున్నాయని అర్థం. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ మూలంగా మనకు తుని నియోజకవర్గంలో కూడా ఎన్నో పెట్టుబడులు రాబోతున్నాయి. అప్పటికే కాకినాడ రీజియన్ అనేది ఒక గ్రీన్ ఎనర్జీ దగ్గర డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన పక్కనే నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ రావడం, అలాగే విశాఖపట్నంలో మన కాగ్నిసెంట్, గూగుల్ కూడా రావడం, వీటన్నిటితో పాటు ఇంకా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో, డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ సర్కార్ కాబోతుంది. నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్గా నిలబడుతున్నారు. అందరూ కూడా జై హింద్, జయ హో అమరావతి. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేతలు యనమల రాజేష్తో కలిసి సాయినగర్లో గల సాయిబాబా టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి అమరావతి సంబరాలు మొదలయ్యాయి. స్కూటీ డ్రైవ్ చేసిన యనమల దివ్య బైక్ ర్యాలీని ప్రారంభించారు. వేలాది ద్విచక్ర వాహనాలతో గణపతి నగర్, ఎంఆర్పేట, ఎస్సన్నవరం రోడ్డులోకి ప్రవేశించిన బైక్ ర్యాలీ ఆంజనేయ స్వామి టెంపుల్, బాలాజీ రోడ్డు మీదుగా గొల్లప్పారావు సెంటర్కు చేరుకుంది. అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా జరుపుకునే సంబరాల్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు మన శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీ గారికి, తుది నియోజకవర్గ నలుమూలైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మనకు ఒక అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించి మనకు చట్టబద్ధమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న పార్లమెంట్లో 11-11కి మొన్న 11-11 అంటే మేనమ్మ గారు దీన్ని దైవంశులు అంకిగా చెప్తారంట. మేడం గారు దాని గురించి ఇందాక పూలంసంగా చెప్పారు. ఇది మన రాష్ట్ర అభివృద్ధికి స్టార్ట్ అయిన నెంబరు. దేవతల ఆశీర్వాదంతో 11-11కి మన పార్లమెంట్ లో బిల్లు ఇవ్వడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో 3 ముక్కలారి 3 రాజధానులని ప్రజల్ని ఒక ఇండ్లీ లేని వాళ్ళగా నడి రోడ్డు మీద వదిలేసిపోయిన నాయకులకి బుద్ధి చెబుతూ ఈ రోజు మనం మన సొంత రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఓ అమరావతి, జై ఓ అమరావతి, జై జనసేన. కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి పరిపాలన దిశగా మన రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది, ఆమోదించింది. అది చాలా హర్షణీయ విషయం. ఎందుకంటే ఎంతోమంది కృషి చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో చెక్కు చెదరని అమరావతి రాజధానిని చేస్తూ చట్టబద్ధత కల్పించడం హర్షణీయమన్నారు. అమరావతి నినాదాలు తుని పట్టణంలో మారుమోగాయి. రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు చింతమనేడి అబ్బాయి, మోదుగురి వెంకటేష్, సుర్ల లోవరాజు, మల్లా గణేష్, కుసుమంచి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, పరవాడ తాతబాబు, జోడిశెట్టి గణేష్, నార్ల భువనసుందరి, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, వెలుగు గోపాలకృష్ణ, అరిగెల నరసింహమూర్తి, వంగలపూడి నాగేశ్వరరావు, వంగలపూడి నాగేంద్ర, అద్దేపల్లి బాలాజీ, బోనం చినబాబు, లంకా సునీల్, కోరపాటి రఘు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ 2026కు పార్లమెంట్ ఆమోదం లభించడంపై అనకాపల్లి జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. అమరావతికి పార్లమెంట్ ఉభయ సభలు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తూ వంగలపూడి అనిత నేతృత్వంలో నక్కపల్లిలో అమరావతి విజయోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత బైక్ ర్యాలీ ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లును ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో నక్కపల్లిలో హర్షాతిరేక వాతావరణం నెలకొంది. హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. జై అమరావతి, మన రాజధాని, మన అమరావతి అంటూ నినాదాలతో నక్కపల్లి మారుమోగింది. సారిపల్లిపాలెం మంత్రి
నివాసం నుంచి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మంత్రి అనిత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాలు, ప్లక్కార్డులతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. అనంతరం నక్కపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజని, గత 5 సంవత్సరాల్లో అమరావతి తీవ్రంగా అణచివేతకు గురైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవం లభించిందని చెప్పారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చిందని తెలిపారు. అమరావతి కోసం 1600 రోజుల పాటు రైతులు పోరాటం చేశారని, వారు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే రోజు అని అన్నారు. అమరావతి ప్రేమ జై మోడీ గారు, అనితమ్మ నాయకత్వం, మన రాజధాని మన జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, మన రాజధాని మన రాజధాని, జై అమరావతి, జై అమరావతి. జై అమరావతి. దయచేసి ఒక్కసారి అమరావతి రాజధాని ఎప్పుడు డిక్లేర్ అయింది, ఎప్పుడు చట్టబద్ధత వచ్చిందంటే ఏప్రిల్ 2వ తారీఖు మేమందరం సంబరాల్లో పాల్గొన్నామని ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా చెప్పుకునే రోజు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఇదే అమరావతి డిక్లరేషన్ అయిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నేను 33,000 ఎకరాలు ఉండాలి, నడిబొడ్డులో ఉండాలి, నేను కనుక అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నా డబ్బులతో నేను కట్టేస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో గెలిచి ఆ తర్వాత సీఎం అయిన తర్వాత నుంచి ఎలాంటి ప్లేట్ ఫిరాయించడం మీ అందరికీ తెలుసు. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంట్ ఆమోదించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేక్ కట్ చేసి ఆయన స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాలికల వసతి గృహంలోని రీడింగ్ రూమ్, వంటగది, కిచెన్, ఆహార పదార్థాల నాణ్యత, ఇతర సదుపాయాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జి శ్రీనివాసరావు, వార్డెన్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత ఇచ్చిన సందర్భంగా రాజమండ్రిలో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. గతంలో అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు వారిపై దాడి చేసిన ఆజాద్ చౌక్ వద్ద న్యాయం గెలిచిందంటూ వేడుకలు చేశారు. అమరావతికి చట్టబద్ధతకు వచ్చేందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మరొకసారి మావిగన్ అంటూ 3 ముక్కలాట ఆడుతున్నారని రాజమండ్రి టీడీపీ నేత గని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటమి ఐక్యత సాధించాం 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 ఓటమి ఐక్యత సాధించాం సాధించాం ఎడతగిన పోరాటం. దీనికి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకారం చేశారు. నేను చెప్పేది చెప్పండి. ఓటమి పార్టీలు అన్ని కూడా చేదో ఐకమత్యంగా ఉండి దీన్ని సాధించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని పూర్తి సహకారం అందజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కుయుక్తులు చేశారు. దీనికి ఆఖరి వరకు ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయన ఏదో చాలా ఈ మధ్య ఏదో అన్నారు, ఆయనకేదో మెదడులో చిప్పేదో పోయిందని చెప్పేసి ఆయన ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అమరావతిని నానా గొడవ చేసి అమరావతి కాదు ఇది శ్మశానం అని అది ఇది చెప్పేసి నానా కబుర్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆఖరికి ఇంకా తన సాధ్యం కాదని తన కళ మొత్తం విఫలమైపోతుందని చెప్పేసి ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి కొత్తగా మొదలెట్టాడు. ఇంకో స్లోగన్ మొదలెట్టాడు. మావిగన్ అంటే ఆయనకే తేలేదు. మరి లండన్ మందులు ప్రభావం తగ్గిపోయిందో తెలియదు కానీ మావిగన్ అని ఆయన పేరు కలిసి వచ్చేలాగా అది కూడా మొదలుపెట్టాడు. ఆఖరికి ఏది చల్లక పార్లమెంట్లో ఆ బిల్లు సక్సెస్ అయ్యడానికి బిల్లు పాస్ అయ్యే టైంకి మొత్తానికి వాకౌట్ చేయడం మొదలెట్టారు. వాకౌట్ చేయడం అంటే అంతకన్నా ఎందుకంటే మొత్తం అస్త్ర సన్యాసం చేసేసి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో వాకౌట్ చేశారు. కాబట్టి దీన్ని బట్టి ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేసినా పైగా అంటాడు మేము మళ్ళీ వస్తే ఇది ఈ అమరావతి ఈ బిల్లుని మేము రద్దు చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాడు. రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీడి కాదు కదా వీడు ఎవరు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముండదు, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. మరి ఏం చేసినా కానీ తస్మాత్ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే వీడు విషపురుగు. ఆ విషపురుగుని మళ్ళీ అధికారంలో రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని చెప్పి దీన్ని బట్టి వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే మేము వస్తే మళ్ళీ ఇదంతా మళ్ళీ పాత తీసుకొస్తారట. మనం అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం. ఇక్కడ రాష్ట్రం అంతా కూడా అనుభవించింది. కాబట్టి మళ్ళీ చేయడానికి సిద్ధంగా లేదు. మళ్ళీ అది పట్టం చేయడానికి కూడా సిద్ధంగా లేదు. ఆయనకి తెలుసు తను రానని తెలుసు. ఏదో డంబాలు పలుకుతున్నాడు. ఏదేమైనా కానీ ఇది ప్రజా విజయం, రైతుల పోరాట విజయం. ఇదే సెంటర్లో మరి వైసీపీ వాళ్ళ రైతుల ఉద్యమం పాదయాత్ర మీద చేసిన దాష్టీకం ఇంకా గుర్తుంది ఇదే సెంటర్లో. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం విజయోత్సవాలు చేయడం అనేది చాలా సవ్వని తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి అధినేతలందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అమరావతి రాజధాని సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రంలో చీకట్లు తొలగి వెలుగులు వచ్చినట్లుగా సూచిస్తూ ఆనంద జ్యోతుల పేరుట స్కైలాంతర్లను గాల్లోకి వదిలారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు, సతీమణి చింతకాయల పద్మావతి, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి ఒకే రాజధాని నిర్ణయానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. డ్రోన్లు ఎగరేశారు, పాదయాత్ర చేశారు, ఎంతో కష్టాలు పడ్డారు. ఆ రైతుల కన్నీరుకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరారు, వాళ్ళ త్యాగాలకు ఫలితం ఉండాలని చెప్పి అమరావతిని క్యాపిటల్ గా నిర్ణయించి అమరావతిని మొత్తం
గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒకటే ఒక రాజధానిని తయారు చేసి ఆ రాజధానిని ఎగ్జాంపుల్ గా చూపెడతానని చెప్పి నార్మన్ ఫాస్టర్ అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్ ని, ఎవరు కూడా ఇప్పటికొచ్చి ఇండియాలో అలాంటి ఆర్కిటెక్ట్ ని తీసుకురాలేదు. మొట్టమొదటిసారి నార్మన్ ఫాస్టర్ అని ఒక ఆర్కిటెక్ట్ ని తీసుకొచ్చి గ్రీన్ ఫీల్డ్ రాజధానికి ఆర్కిటెక్చర్ చేసిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందుకనే మా కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి, మా అబ్బాయి శివన్ కూడా ఇక్కడ ఉండి అందరం కూడా, ఎందుకంటే వీళ్ళకి భవిష్యత్తుగా ఉపయోగపడే క్యాపిటల్ అది. అందుకని అందరూ అనుకున్నాం ఏంటంటే మా కుటుంబ సభ్యులందరూ, మా కార్యకర్తలు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ సంతోష జ్యోతి అని అనుకోవచ్చు. నేను ఈ సంతోషమైన సమయాన్ని మనం, ఎందుకంటే మాకు కూడా దీంట్లో భాగం ఏంటంటే మా నాన్నగారు అయ్యన్న పాత్ర గారు ఇలాంటి హిస్టారికల్ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఉన్నతమైన స్థానం, చైర్లోని స్పీకర్ గా కూర్చునే అదృష్టం ఈ రోజు మన నర్సీపట్నం నియోజకవర్గ ప్రాంతం కల్పించింది. దానికి అయ్యన్న పాత్ర గారు ఉదయం నుంచి కూడా చాలా సంతోషం వ్యక్తం అంటే హిస్టరీలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంత ప్రయత్నించారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఉండి ప్రయత్నించింది, బీజేపీ వారు ప్రయత్నించారు, అందరూ చేస్తున్న సమయంలో అయ్యన్న పాత్ర అనే వ్యక్తి స్పీకర్ గా కూర్చొని ఉన్నాడు. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కి మనకి అమరావతి క్యాపిటల్ అఫీషియల్ గా వచ్చిందనే ఘనత మన నర్సీపట్నం నియోజకవర్గానికి కలిగింది. అందుకు మన ఓటు వృధా అయిపోలేదు. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మాట మీద నిలబడే నాయకుడు అన్నాను. ఎందుకు అన్నానంటే ఒక మాట ఇచ్చాడు, అదే మాట మీద నిలబడుతున్నాడు. నిన్న ఏదో అన్నాడు గన్ అంటే, మావి గన్, నాకు అర్థం కాలేదు నిజంగా, అందుకనే మర్చిపోయాను. మావి గన్ అంటే గన్ను, కత్తి, కొట్లు ఉంటేనే నచ్చుతుందేమో మరి నాకు తెలియదు. ఈ రోజు మావి గన్ అంటే కామెడీ అయిపోయింది. ఇవాళ పార్లమెంట్ లో కూడా బీజేపీ నుంచి ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ, ఏంటండి ఇంత నవ్వులాట్ చేసేస్తున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా, మావి గన్ ఏంటండి అంటే, ఎవరో కుర్రోడు ఇందాక రీల్ చేస్తున్నాడు, ఇంకెందుకు గొడ్లను పెట్టవలసింది నువ్వు, ఇలా మాట్లాడుతున్నాడు. అలా నవ్వులాట అవ్వకూడదు. తెలుగు జాతి ఎప్పుడు కూడా నవ్వులాట అవ్వకూడదు. తెలుగు జాతి ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాల్లో ఉండాలని ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్ లో గల పార్టీ కార్యాలయంలో హిందూ సామ్రాజ్యానికి అధిపతి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 346వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ 17వ శతాబ్దంలో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు మరియు పాలకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెలపరశెట్టి బాబీ, ఓమల కాశీ, దొడ్డి రమణ, అల్లపు శ్రీనివాస్, దాసరి బాబు, కటారి దేవుడు, ఎండపల్లి మోహన్ బ్రహ్మాజీ, కరణం సోమనాయుడు, ఉండ్రాల కన్నారావు తదితరులు పాల్గొన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు ఏదేమైనా మనకి స్వరాజ్యం ఉండాలి, స్వతంత్రంగా బతకాలి అనేటువంటి నినాదాన్ని ప్రజల్లో చొచ్చుకొని పోయేలాగా ప్రయత్నం చేసినటువంటి ప్రముఖ యోధుల్లో ఒకరు శివాజీ మహారాజ్. మరి ఆ రోజు ఆయన చేసినటువంటి పోరాటం కేవలం 16 సంవత్సరాల వయసులోనే మరి అతగాడు ఔరంగజేబు తాలూకా రాజ్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి క్రమేపీ ఆక్రమించుకొని వాళ్ళ సైన్యాన్ని మొట్టమొదటిగా భారతదేశంలో నేవీని, ఇండియన్ నేవీని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఒక శివాజీ మహారాజ్ గారిదే. మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి నేవీయే ఈరోజు ఇండియన్ నేవీ కింద అతిపెద్ద నేవీ కింద అవతరించిన కారణం కూడా ఆనాడు ఈయన తలపెట్టినటువంటి కార్యక్రమాల వల్లనే. కాబట్టి అంత దూరదృష్టితో, అలాగే ఈయన తాలూకా పరిపాలన అంటే పరిపాలన చేజిక్కించుకున్న తర్వాత ఈయన పరిపాలనలో ఇవాళ ఎక్కడా కూడా మతాలకు సంబంధించి కానీ కులాలకు సంబంధించినటువంటి కానీ తారతమ్యం లేకుండా, ముఖ్యంగా ముస్లింలు అంటే ఆనాడు ఔరంగజేబు పరిపాలనలో ముస్లింల తాలూకా హవా సాగినప్పుడు కూడా మళ్ళీ మా శివాజీ మహారాజ్ గారి పరిపాలనలో కూడా ముస్లింలకు అక్కడికి ఇబ్బందులు రాకుండా ఆ ముస్లింల తాలూకా కుటుంబాల తాలూకా పరిపాలన కూడా ఈయన ఔన్నత్యంగా కొనసాగించి వాళ్ళ తాలూకా ముస్లింల మన్నలతో కూడా పొందినటువంటి ఘనత కూడా శివాజీ మహారాజ్ గారిదే. మరి అటువంటి శివాజీ మహారాజ్ గారు ఈవేళ 1630 సంవత్సరాల్లో మరి ఆయన 1650 సంవత్సరంలో ఇవాళ పూర్తిగా సగం రాజ్యాలన్నింటినీ కూడా ఆయన హస్తగతం చేసుకొని
మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వీరుడు గురించి మనం మళ్ళీ 2026లో కూడా వాళ్ళందరం గుర్తుపెట్టుకొని మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన అందించినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజుకి కూడా ప్రజల మధ్యన ఆయన ఏ విధంగా చిరస్థాయిగా నిలిచిపోయడం మనందరం కూడా ఆలోచన చేయొచ్చు. ముఖ్యంగా యువతరం మరి ఈయన ఆదర్శవంతంగా తీసుకొని ఈయన తాలూకా ప్రతిభా పాఠవాలని అంటే మనం వీరోచిత్వాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే శివాజీ గారి ఆశయ సాధన కోసం ఇవాళ యువతరం కూడా ముందుని నడిపించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాల్ని సాధించడం కోసం మనం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరొకసారి శివాజీ మహారాజ్ గారి కి ఘన నివాళి అర్పింపజేస్తూ అట్లాగే మహారాజ్ గారి విగ్రహాలను కూడా ఇవాళ మా సోదరుడు ఇవాళ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడ తయారు చేసి మరి దీన్ని మొన్ననే ఫిబ్రవరి 19వ తారీఖు జయంతి కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ అనకాపల్లిలో చేసుకోవడం జరిగింది. మరొకసారి శివాజీ గారి పాఠ్యాంశాలు ఇప్పటికే పిల్లలందరికీ కూడా అందుతా ఉన్నాయి. దాని మూలంగా కూడా ఇవాళ యువతరం కానీ ఇవాళ ప్రజానీకం కానీ ఆయన ఆశయాలను సాధించడం కోసం మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వచ్చే నెల 8న అనకాపల్లి సినిమాను విడుదల చేయడం జరుగుతుందని ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథ్ తెలిపారు. అనకాపల్లి ఏర్పాటు చేసిన టీజర్ విజయోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి మంచి కథతో రూపుదిద్దుకున్న అనకాపల్లి సినిమా టీజర్ కు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అనేక ప్రాంతాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుందన్నారు. అనకాపల్లి ప్రాంతంలోనే ఈ సినిమాను 90% పూర్తి చేయడం జరిగిందన్నారు. అనకాపల్లిపై ఉన్న అభిమానంతో అదే అనకాపల్లి పేరుతో అదే అనకాపల్లికి చెందిన కాండ్రేగుల నాయుడు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందన్నారు. విక్రమ్ సహదేవ్ హీరోగా, సంధ్య వశిష్ఠ హీరోయిన్, తారక్ కొండప్ప విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారని తెలిపారు. తమ్మినేని కాగేష్ దర్శకత్వంలో అద్భుతంగా తెరకెక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత కుమార్ రాజా, కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు పివి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతిక వర్గాన్ని సత్కరించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ ఊర్లో పుట్టినందుకు ఈ ఊరి పేరుతోటి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ మూవీ తీయడం నాకు ఎంతో గొప్ప విషయం, ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని ఈ సినిమా డేట్ని ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. మే 8వ తారీఖుని ఈ వరల్డ్ వైడ్గా సినిమాని రిలీజ్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాని మన అనకాపల్లి ప్రజలందరూ సూపర్ డూపర్ హిట్ చేయాలని, ఈ టీంని ఎంకరేజ్ చేయాలని, పత్రికా విలేకరులు ఈ మూవీ కోసం ఫుల్ హైలైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య వశిష్ఠ. ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా అనకాపల్లి మే 8న రిలీజ్ అవ్వబోతుంది. అనకాపల్లి మా సెలబ్రేషన్స్ ఇప్పుడు అనకాపల్లి నుండే స్టార్ట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది బికాజ్ మా షూట్ అంతా కూడా ఇక్కడ అనకాపల్లిలో జరిగింది. సో వి నో హౌ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. షూట్ టైంలో కూడా ఎప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటుంది అనకాపల్లిలో. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం వీఆర్ ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సినిమాకి వచ్చేసరికి అనకాపల్లి వార్ ఫర్ లవ్ టైటిల్లోనే తెలుస్తుంది. ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. ఆ లవ్ చుట్టూ జరిగే ఒక ఫైట్ ఏదైతే ఉందో ఒక డిఫరెంట్. అందరికీ నమస్కారం. నక్కిన నెరేటివ్స్ అండ్ భవ్యశ్రీ మూవీ మేకర్స్ ఈ 2 బ్యానర్లు కాంబినేషన్లో తీసిన సినిమా అనకాపల్లి. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇద్దరు స్నేహితులం కలిసాం, ఒక బాధ్యతను నెత్తి మీద వేసుకున్నాం. ఆ బాధ్యత కోసం 1 సంవత్సరం నుండి కష్టపడుతున్నాం. ఈరోజు సినిమాని ఆ బాధ్యతే అనకాపల్లి సినిమా పూర్తి చేసాం. ఇంక రిలీజ్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ఎప్పుడు రిలీజ్ చేద్దామని చెప్పి ఇద్దరం కలిపి డెసిషన్ తీసుకొని ఈరోజు మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాం. మే 8న వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే సినిమా పేరు అనకాపల్లి పెట్టాం కదా, అనకాపల్లిలో చూస్తారా అని ఇలాంటి సెటైర్ లేకుండా ఈ సినిమా పేరు అనకాపల్లి కావచ్చు కానీ ఇది అన్ని ప్రాంతాల వారు చూడదగ్గ సినిమా, అందరూ చూడదగ్గ సినిమా. 100% నేను గ్యారంటీ చెప్తున్నాను. డెఫినెట్గా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఉభయ రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ అవుతుంది.
మీరు ఈ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మీకు 100% నచ్చుతుంది. అంత బాగా సినిమా తీయడం జరిగింది. విక్రమ్ హీరోగా, సంధ్య హీరోయిన్గా, తారక్ ఇందులో కూడా మరో హీరోగా ఈ సినిమాలో చేయడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి మరింత సూపర్ ఫాస్ట్ అయినన్న యనమల దివ్య. అనకాపల్లి జిల్లా అమరావతి సంబరాలు, నక్కపల్లిలో హోంమంత్రి బైక్ ర్యాలీ. కాకినాడలో అమరావతి వేడుకలు, కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.